ఎవ్వరి జిందగీ ఎప్పుడు ఎట్లుంటుందో ఎవ్వరికి ఎరకలేదు. ఇక మొన్నటిదాకా సైడ్కు గుండాగాని పాత్రలు నవ్విచ్చే కామెడీ పాత్రలు చేసిన ఫిష్ వెంకటన్న పానం మంచిగా లేక సాయం కోసం చూస్తాండట. నుల్లా వెంకటన్న ఎరికే కదా నుల్లా. వెంకటన్న అంటే ఎరిక చేస్తారో లేదో గానీ ఫిష్ వెంకట అంటే ఉత్తనే గుర్తుపడతారు అందరూ. ఎన్టీఆర్ ఆది సినిమాల తొడగొట్టు చిన్న అనే డైలాగ్ తోని మస్తు ఫేమస్ అయిండు. అవి అట్లా చాలా సినిమాలలోనే చేసిండు. ఇక సినిమాలల్లో సైడ్ గుండగాని పాత్ర నవ్విచ్చి నటన చేస్తా అంటాడు. ఇక నడమ భూపాలపల్లి సైడ్ వచ్చినప్పుడు మన ఆర్బీ న్యూస్ లో సుతా ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఇక అప్పుడు చాలా హుషారుగా ఉన్నాడు అన్న. ఆ క్యారెక్టర్ నేను కంపల్సరీ చేయాల్సిందే, దానికి న్యాయం చేయాల్సిందే కదా చేసే క్యారెక్టర్కు. అంటే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే నా వాయిస్ మెయిన్ ఇంపార్టెంట్. ఈ తెలంగాణ స్లాంగ్ అనేది ప్రతి ఒక్క సినిమాలో వీడు ఉంటే వీడు ఏదో అంటాడు రా అనే ఒక పబ్లిక్ నోటెడ్ అయిపోయింది. అయితే అన్నకి ఇప్పుడు పానం మంచిగా లేదట్నుల్లా. కొడుకులు ఉన్నా సుతా పట్టించుకుంటలేరని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిండు. ఇక 2 కిడ్నీలు ఖరాబ్ అయినాయట. షూటింగ్లకు పోవడానికి పానం అసలే సహకరిస్తలేదట. ఇప్పుడు సాయం కోసం చూస్తాండ అన్న. అయితే ఎవరికైనా ఆపద వస్తే నేనున్నా అని సహాయపడే మెగాస్టార్ కుటుంబం ఇప్పుడు ఫిష్ వెంకట ఆరోగ్యం గురించి కూడా తెలుసుకున్నదట. మెగాస్టార్ చిరంజీవి అట్లనే ఆయన కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆఫీస్లో నుంచి ఫిష్ వెంకట్కు ఫోన్లు వచ్చినాయట. ఇప్పటికే కొంతమంది ఫిష్ వెంకట ఆరోగ్యం గురించి తెలుసుకొని సాయం చేస్తాను. ఇక నాకు మెగా కుటుంబం సుధా ధైర్యం ఇచ్చింది అంటాడు ఫిష్ వెంకట్. ఇక ఆయన పానం మంచిగా కావాలని మనం సుధా కోరుకుందాం.